హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అయితే ఈరోజు రెస్ట్ డే, కొంచెం మినీ వ్లాగ్ ఉండబోతుంది. అయితే భయ్య ఈరోజు మన కొత్త కంపెనీలో జాయినింగ్, సో అందుకే కొంచెం మినీ వ్లాగ్, మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే పెడదాం. సో ఈరోజు మనకంతా ఆన్లైన్లోనే ఆన్ బోర్డింగ్ అయిపోద్ది. సో అందుకే కొంచెం 10 o'clock మీటింగ్ అయితే అలా కొంచెం మార్నింగ్ లెగ్స్ ఇంకా మన ఫేవరెట్ టెంపుల్కి వచ్చా. ఇంకా ఫుల్గా సూపర్గా దర్శనమైంది భయ్య. ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా ఓవర్ నైట్ ఓట్స్ ఇలా ప్రిపేర్ చేసా, ఓకేనా. సో దానిపైన అలా డార్క్ చాక్లెట్ వేసుకొని, దాంతోపాటు ఇంకా ఒక 1 cup మిల్క్, దాంతోపాటు ఇంకా 2 tablespoons హనీ. అయితే ఈ ఓట్ మీల్ ఏదైతే ఉంది కదా ఓవర్ నైట్, సో ఇది నైటే మనం నెక్స్ట్ వీక్ నుంచి నైట్ ఇంకా ప్రిపరేషన్ ఉంచేద్దాం. 2-3 days ఇదే తిందాం ఇంకా నెక్స్ట్ వీక్. ఎందుకంటే మనం ఆఫీస్కి కూడా వెళ్ళాలి మండే టు వెన్స్డే. సో మనకు టైం ఉండదు కాబట్టి ఇంకా బ్రేక్ఫాస్ట్ నైటే ప్రిపేర్ అయిపోతే ఇంకా మనకి ఈజీ కదా. సో మనం మార్నింగ్ బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ ఉండాలి. అవి అయిపోయినాక సో ఇంకా ఈరోజు వెజిటేరియన్ తినాలి కదా. అందుకే నైట్ ఇంకా గ్రీన్ మూంగ్ మనం కొంచెం అలాగా 70 grams నానబెట్టాను. సో అది మార్నింగ్ లేచేసరికి 200 grams అయింది. సో మీకు జనరల్గా గ్రీన్ మూంగ్ ఎప్పుడైనా తినాలనిపిస్తే ఒక 250 grams దాకా తినండి భయ. సీరియస్లీ దీంట్లో 100 gramsలో 7 grams ఆఫ్ ప్రోటీన్ మాత్రం ఉంటుంది. బట్ క్యాలరీ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే చాలా తక్కువ క్యాలరీస్ అనమాట. సో ఇది ప్రిపేర్ చేయడం చాలా సింపుల్గా 2 minutesలో అయిపోద్ది. మీ గ్రీన్ మూంగ్ ఉడకబెట్టేసుకుంటారు కదా కుక్కర్లో, అది ఇలా దించి ఇంకా మీ ఇంట్లో ఘీ ఉంటే ఘీలో పసుపు ఇంకా హీంగ్ అంటారు కదా, అది ఒక 1 pinch అనమాట, అలా వేసుకొని ఇంకా అది బాగా ఫ్రై అయిపోతే ఇంకా మన మూంగ్ వేసేయడమే. ఇంకా లాస్ట్లో సాల్ట్ టు టేస్ట్, అంతే భయ, సింపుల్ అయిపోయింది. ఒకసారి తిని చూడండి సీరియస్లీ. ఒకవేళ టేస్టీగా లేకపోతే నేను అడగను భయ. ఇది ఈరోజు బెంగళూరు గొప్ప చల్లగా ఉంది భయ. సో ఈవినింగ్ అయ్యేసరికి ఫుల్ చల్లబడిపోతుంది. సో అందుకే కొంచెం హాట్గా సూప్ ఇంకా మన ప్రోటీన్ ప్యాక్ నూడిల్స్ చేద్దాం అనుకున్నాం. అండ్ దాంతోపాటు ప్రోటీన్ కూడా ఉండాలి కదా, అందుకని పనీర్, ఫామ్ కరెంట్ పనీర్ అని, దాంట్లో 31 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సో ప్రోటీన్ అయిపోయింది, ఇంకా కంప్లీట్ ఫైబర్ విత్ వెజిటేబుల్స్ అయిపోయినాయి. చూసారా? ఒకవేళ మీకు ఈ రెసిపీ కావాలనుకోండి నన్ను అడగండి, కమెంట్లో చెప్తా. అండ్ మీకు ఎప్పుడైనా నూడిల్స్ తినాలనిపించింది అనుకోండి, సో బయటికి వెళ్ళి తినకుండా ఇంట్లో సింపుల్గా ఒక 1/2 hourలో ప్రిపేర్ అయిపోతుంది. అసలు చాలా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చెప్తాను, మీరు కమెంట్లో అడగండి చెప్తాను. అయితే మామ ఒక 2-3 daysలో ఒక వీడియో షూట్ చేస్తా, లైక్ 3 అఫోర్డబుల్ మీల్స్ అనమాట, 3 to 4. అది ఎవరికంటే మన బ్యాచిలర్స్కి, హాస్టల్స్లో కట్టుంటారు కదా వాళ్ళకి. ఐ మీన్ మీరు సింపుల్ ఐటమ్స్తో ఎలా క్రియేట్ చేసుకోగలరు, అంటే మీ డైట్ ఎలా ప్లాన్ చేసుకోగలరు, ఎలాంటి ఫుడ్స్ తినచ్చు, అవన్నీ చెప్తాను. అండ్ దాంతోపాటు ఎంత ఖర్చు అవుద్ది, లైక్ ఒక ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేయాలంటే ఎంత ఖర్చు అవుద్ది, అవన్నీ చెప్తాను. దానికోసం మీరు మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆ బెల్ ఐకన్ని కూడా నొక్కండి గట్టిగా, ఎందుకంటే మనం పోస్ట్ చేసేసరికి మీకు పట్మని కనిపిస్తుంది. సో సీ యూ గైస్ ఆన్ day 89.